నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. రీసెంట్‌గా ముద్రగడ పద్మనాభం గారు చనిపోవడం మనందరికీ తెలిసిందే. అయితే దానికి సంబంధించి కాపు నాయకులందరూ గూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర సంతాప సభలు అనేవి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే గుంటూరులో ఏదైతే జరిగిందో అక్కడ బోండా ఉమ్మ గారు వెళ్ళడం జరిగింది. అయితే బోండా ఉమ్మ గారితో పాటు అక్కడికి అంబటి రాంబాబు గారు గూడా రావడం, వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం, నవ్వుతూ పలకరించుకోవడం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో హల్చల్ జరగడం, ఆ తర్వాత వీటి మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవ్వడం అనేది అందరూ చూసాం. ఇక్కడి వరకు ఓకే. దీనికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం బోండా ఉమ్మ గారికి షోకాజ్ నోటీసులు పంపించి త్రిసభ్య కమిటీ ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఉందో దాని ముందు హాజరవ్వాలి అనడం, బోండా ఉమ్మ గారు హాజరవ్వడం కూడా జరిగింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దీనికి సంబంధించి అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు మద్దతు తెలపడం స్టార్ట్ చేశారు. అంటే వైసీపీ వాళ్ళ నుండి మద్దతు అనేది పెరిగింది. ఆ మద్దతు పెరుగుతో వీళ్ళు బోండా ఉమ్మ గారిని ఇలా ప్రశ్నించడం తప్పు అంటూనే ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేయడం. ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది? కావాలని కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నంలో ఇటు వైసీపీ వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అనుకోవాలా? లేదు అంటే అందిన అవకాశాన్ని చేజార్చుకోకుండా కాపాడుకోవడానికి వైసీపీ వాళ్ళు కాచుకొని కూర్చున్నారా? అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, బోండా ఉమ్మ గారి పరిస్థితి ఎలా ఉందో పక్కన పెడితే ఈ ఇష్యూ కాస్త అలజడి సృష్టించే విధంగా ఉంది. బోండా ఉమ్మ గారికి అనూహ్యంగా వైసీపీ నుండి ఇంత సపోర్ట్ రావడం చూస్తుంటే ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లా. అసలు ఏంటి పాలిటిక్స్? బోండా ఉమామహేశ్వరరావు 2 టర్మ్స్ ఎమ్మెల్యే. అవును. ఒకసారి కంటెస్ట్ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు. ఎంత 25 కోట్లతో ఓడిపోయాడు. అంటే 2014 నుంచి ఇప్పుడు 26 దాకా ఆయన రాజకీయం, 12 ఏళ్ళు. ఒక కార్యకర్త స్థాయి నుంచి తెలుగుదేశంలో అంచెలంచెలుగా అసలు పొలిట్ బ్యూరో సభ్యుడయ్యాడు. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలిలో సభ్యుడు, విప్, తర్వాత టీటీడీ బోర్డు మెంబర్గా చేశాడు. అంటే పార్టీ ఇన్ని పదవులు ఇచ్చిన అసంతృప్త, మంత్రి పదవి రాలేదన్న అసంతృప్త. ఇప్పుడు ఇవాళ నోటీసులు ఇచ్చారు, పార్టీ హైకమాండ్ రమ్మన్నది, త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యారు. ఈ ఇచ్చిన నోటీసు ముద్రగడ సంస్మరణ సభలో పాల్గొన్నందుకు కాదు, అక్కడ మాట్లాడినందుకు కూడా కాదు. ఆ మాట్లాడిన సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు ఇబ్బందికరంగా పరిణమించాయి. అంబటి రాంబాబుతో ఆ సాన్నిహిత్యం, ఆ భుజం మీద చేసుకుని తిరగటం, పక్క పక్కన కూర్చుని మాట్లాడుకోవడం, ఇప్పుడు అవి కూడా ఒకటి. ఏది? ఇదే బోండా ఉమ్మ ఆయన పైన హత్యాయత్నం జరిగింది మాచర్ల, మీకు తెలుసు కదా. బుద్ధా వెంకన్న, బోండా ఉమ్మ, హైకోర్టు అడ్వకేట్ పారా కిషోర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ సీఎంగా ఉన్నప్పుడు మాచర్ల వెళ్ళారు. అక్కడ తురకా కిషోర్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆ గ్యాంగ్ అతని మీద వీళ్ళ మీద పడి సర్వి బాదు, అదేంటి అసలు సెంటరింగ్ బాద్తో బద్దలు కొట్టారు కారు. అతని తల పగిలింది. పారా కిషోర్ పారిపోయారు. పోలీసు రక్షణతో వీళ్ళిద్దరిని పట్టుకొచ్చారు. ఎవరిని? బోండా ఉమ్మని, బుద్ధా వెంకన్నని. అంటే ఆ రోజు అంబటి రాంబాబు అంత సన్నిహితుడు అంటున్నారు కదా, అంత మిత్రుడు అంటున్నాడు కదా, మరి ఖండించాడా? బోండా ఉమ్మ మీద జరిగిన దాడిని అంబటి రాంబాబు ఎందుకని ఖండించాల? పరామర్శించాడా? ఖండించకపోగా, పరామర్శించకపోగా వాళ్ళని సమర్థించాడు. ఎవరిని? ఆ తురకా కిషోరు, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆ రాజకీయానికి అతను మద్దతుగా నిలిచాడు. అంటే జగన్ గీచిన గీత దాటని అంబటి రాంబాబు, వైసీపీ గీసిన గీత దాటని అంబటి రాంబాబు. మరి నువ్వు చంద్రబాబు గీసిన గీత దాటుతాడా? తెలుగుదేశం గీసిన గీత దాటుతాడా? అంటే ఆ సంస్మరణ సభలో ఆయన వ్యాఖ్యలు ఏంటి? కాపుల్లో అల్లజడిగా ఉంది, ముద్రగడ ఉద్యమం వల్ల గత ఎన్నికల్లో ఓడిపోయాం, 2019 ఓడిపోయింది కేవలం ముద్రగడ ఉద్యమం వల్ల. అనేక కారణాలు, ఒక ఓటమి 100 కారణాలు అన్నారు అప్పట్లో, అందులో ఇది ఒకటి. 100లో ఒకటి అయితే మిగిలిన 99 కారణాలు వదిలేసావా? అంటే ముద్రగడ వల్ల, ఆయన ఉద్యమం వల్లే తెలుగుదేశం ఓడిపోయింది అనడం ద్వారా ముద్రగడని పెంచుదావనా?
పెంచండి. ఆయన చచ్చిపోయారు, ఆయన చేసిన సేవలు, ఆయన పొగడటంలో తప్పు లేదు. ఎవరిని డైల్యూట్ చేశాడమ్మా? తెలుగుదేశాన్ని డైల్యూట్ చేశాడా, లేకపోతే జనసేనని డైల్యూట్ చేశాడా? యాక్చువల్గా ఓడిపోవటానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేశాడు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేశాడు. 2014లో మద్దతు ఇచ్చాడు. 2024లో అలయన్స్ కూటమి తరపున పోటీ చేశాడు. అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి? పవన్ కళ్యాణ్. అంటే ముద్రగడ వల్లే ఓడిపోయాను అని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ని డైల్యూట్ చేయటమా? జనసేనని తక్కువగా చూపించటమా? అసలు ఈయన ప్రవర్తన, ఈయన వ్యాఖ్యలు కొంతకాలంగా మనం చూస్తే బొండా ఉమ్మ అసెంబ్లీలో మాట్లాడుతూ డిప్యూటీ సీఎంని టార్గెట్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన అసలు అందుబాటులో ఉండట్లేదు అని పీసీబీ చైర్మన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య అందుబాటులో ఉండట్లేదు. ఏ పని మీద కృష్ణయ్యని అడిగినా పవన్ కళ్యాణ్ని అడగమంటున్నాడు. అక్కడే ఖండించాడు పవన్ కళ్యాణ్. లేచి నుంచుని ఆ రోజు సభలో మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి, అధికారులందరిని ఆదేశించాడు. అసలు ఏంటి ఈ వ్యాఖ్యల వెనక ఏముంది, ఆరా తీయండి అని అంటే అక్కడ ఏదో విజయవాడలో ఈ నియోజకవర్గంలో క్రెబ్స్ అనేదో కంపెనీ, దాని మీద ఏదో రైడ్స్ చేయమని, అక్కడ జరుగుతున్న కాలుష్యం గురించి ఈయన ఫిర్యాదు చేశాడని, పీసీబీ రైడ్ చేయబోయే ముందు మళ్ళా వెంటనే ఈయనే వద్దన్నాడని. అంటే చెయ్యమని చెప్పింది బొండా ఉమే, వద్దని చెప్పింది బొండా ఉమే. ఏం జరిగింది ఏంటి అంటే ఆ క్రబ్స్ పంచాయతీ నువ్వు ఏకంగా పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేయటాన్ని ఎలా చూడాలి? అదే కాదు, అంతకుముందు కూడా ఏం జరిగింది? ఈ 2 ఏళ్ల విజయోత్సవ సభ కూటమి, ఆ సభలో మాట్లాడుతూ విజయవాడలో ఏమన్నాడు? నేను అంత కష్టపడ్డాను పార్టీ కోసం, అంత ఇబ్బందులు పడ్డాను, నా మీద గుడివాడలో దాడి జరిగింది, మాచర్లో దాడి జరిగిందని చెబుతూ నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారన్నాడు. గుర్తుందా? పార్థసారథి వైసీపీ నుంచి వచ్చినాడికి ఇచ్చారు, లేకపోతే సవిత, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు. అంటే మీకు మంత్రి పదవి మీ జీవితాశయం, దానికోసం ప్రయత్నించే విధానం ఇది కాదు కదా. ఇంకో విషయం చెప్పినా, 2017లో కూడా ఇలాగే జరిగింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు క్యాబినెట్ ఏం జరిగింది? రీషఫ్లింగ్. అప్పుడు వీళ్ళని కొత్తగా మంత్రుల్లోకి తీసుకున్నారు. లోకేష్, లేకపోతే కాలువ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వీళ్ళని మళ్ళీ తీసుకున్నారు, కొంతమందిని తొలగించారు. అప్పుడు ఈయన మంత్రి పదవి ఆశించాడు. అప్పుడు అలిగాడు, అబ్బో అసలు ఫైర్ అయిపోయాడు. అంటే బొండా ఉమా ఒకటి ఏది, పార్టీ పట్ల అతని నిబద్ధత, ఎదిగిన విధానం కన్నా కూడా మంత్రి పదవి చాలా అలజడి ఆయనలో కలిగిస్తోంది. ఎంత ఆయన వయసు? 60 ఏళ్ళు. ఇంకా సుదీర్ఘ రాజకీయం ఉంది, ఇంకో 10 ఏళ్ళు ఆడొచ్చు నువ్వు రాజకీయం. ఎంతలాగా అయిపోయిందా? అంటే మంత్రి పదవి కోసం ఇవాళ అంబటి ట్రాప్లో పడ్డాడా? అంటే జగన్మోహన్ రెడ్డి ట్రాప్ వేసాడా? ట్రాప్ వేసినాడి తప్ప, పడ్డాడి తప్ప? ఉచ్చులో అంత అమాయకుడువా ఉచ్చులో పట్టడానికి? నీ అనుభవం, నువ్వేం ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదు కదా. ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసావు, 3 సార్లు కంటెస్ట్ చేసావు. అయినా ట్రాప్లో పడ్డాడని మనం అనకూడదు. సంథింగ్ ఫిషీ ఏదో జరుగుతుంది, సంథింగ్ ఫిషీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.